ఇక సీఎం చంద్రబాబుతో మరోసారి భేటీ అయ్యారు బీజేపీ నేతలు. బీజేపీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. రాష్ట్ర దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించడంతో పాటు నేతలు ఎంతగానో ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టులపైన చర్చించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు నేతలు. ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులపై చర్చించారన్న ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, నామినేటెడ్ పోస్టులపై చర్చ ఒక కొలిక్కొచ్చిందా? లిస్ట్ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది? నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా అది కొలిక్కి రావడానికి సమయం పడుతుంది. మరికొంతకాలం నామినేటెడ్ పోస్టుల భర్తీకి సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అందుకు సంబంధించిన ఎక్సర్సైజ్ని తెలుగుదేశం పార్టీ పూర్తి చేయాల్సి ఉంది. ఇతర పార్టీలు మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనలు అయితే ఇప్పటికే ఆ ప్రక్రియను పూర్తి చేసి మొదటి లిస్టుగా ప్రకటించిన పేర్లను కూడా వాళ్ళు కొన్ని సిఫార్సులు అందజేశారు. కానీ తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించి మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఉదయం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు ఆ పార్టీకి సంబంధించిన అఖిల భారత సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ ఇద్దరు ముఖ్యమంత్రిని కలిశారు. వాళ్ళు ప్రధానంగా కూటమికి సంబంధించి కోఆర్డినేషన్కి సంబంధించిన అంశాల మీద ప్రధానంగా మాట్లాడారు. ఆ తర్వాత అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఈ సందర్భంగా చర్చ వచ్చింది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం పైన దృష్టి సారించింది. పార్టీని ఇంతకంటే బలోపేతం చేసుకోవడానికి చాలా కీలకమైన సమయంగా భావిస్తోంది. ఇట్లాంటి సమయంలో రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల అధికంగా నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా అక్కడ శాశ్వతంగా తమ గ్రిప్ని కొనసాగించాలి. అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో కూడా తమకి ప్రపోర్షన్ రేట్లో ఎంతైతే సీట్లలో కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి కేవలం 10 సీట్లకే మేము సర్దుకున్నాం కాబట్టి నామినేటెడ్ పోస్టులో ఖచ్చితంగా మాకు అందుకు అవసరమైన బలాన్ని, అంతకు అవసరమైన ఎక్కువ పదవులను ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తుంది. అదే సమయంలో ఒక కీలకమైన పదవిని కూడా ఒక టీటీడీ చైర్మన్ కావచ్చు, లేకపోతే ఆర్టీసీ చైర్మన్ కావచ్చు, ఏపీఐఏసీ చైర్మన్ కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రంలో కీలకమైన నామినేటెడ్ పదవుల్లో ఒక కీలకమైన పోస్ట్ను కూడా వాళ్ళు అడిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన సమాచారం అయితే రాలేదు. కానీ ఖచ్చితంగా ఒక కీలకమైన పదవి రావాలి. అలాగే ప్రపోర్షన్ రేట్లో ఏదైతే ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి కేవలం 10 స్థానాలతో సరిపెట్టుకున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా, ఆ తర్వాత జనసేన తీసుకున్నప్పటికీ కూడా మాకు ఆ మేరకు మా ప్రపోర్షన్ రేట్లో ఖచ్చితంగా ఇవ్వాలి. కనీసం 20% తగ్గకుండా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో దీని గురించే ముఖ్యమంత్రితో ఈరోజు కూటమిని లీడ్ చేస్తున్న చంద్రబాబుతో ఈ విషయాన్ని వాళ్ళు మాట్లాడారు. అదే సమయంలో పార్టీ బలోపేతం మీద దృష్టి సారించిన భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మిత్రపక్షాలలాగానే పార్టీలో కూడా ప్రజా ఫిర్యాదులని స్వీకరించేందుకు వారధి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. సో ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టిన నేపథ్యంలో దానికి అనుగుణంగా నామినేటెడ్ పదవులు కూడా తీసుకుంటే ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరిస్తే పార్టీని కొంత ప్రజల్లోకి దగ్గరికి చేర్చే ప్రయత్నం చేయొచ్చు. దాని ద్వారా ఈ సమయంలో పార్టీని బలోపేతం చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ఆలోచన, ఆ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. అఫ్కోర్స్ మళ్ళీ కూటమి కంటిన్యూ అవుతుండొచ్చు కానీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇంతకంటే సరైన సమయం ఉండదని భావిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేనలు కేంద్రంలో కూడా నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నాయి కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఆ మేరకి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల్లో సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకే ఏదో నామకే వాస్తే కాకుండా మాకు మంచి పదవులు ఇవ్వాలి, అదే సమయంలో కనీసం 20%కి తగ్గకుండా పదవులు ఇవ్వాలని వాళ్ళు ముఖ్యమంత్రి ముందు ప్రతిపాదన ఇచ్చినట్టుగా సమాచారం ఉంటుంది.